చాలామంది యాక్టర్లు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చాలా కష్టపడతా ఉంటారు. మీకేంటంటే మరి మీ దగ్గరికి అయి ఎతుక్కుంటూ వస్తున్నాయా? లేదంటే మీరు పిక్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. యాహ్! అంటే సో, బేసికలీ ఫస్ట్ నేను చెప్పాలంటే 'సినిమా బండి'తో బ్రేక్ వచ్చింది. 'సినిమా బండి' రిలీజ్ అవ్వగానే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే ఏంటి రూరల్ కామెడీ కోసం. అండ్ మన ఇండస్ట్రీలో చాలా ఈజీగా స్టీరియోటైప్ అయిపోతాం. 2, 3 సినిమాలు సిమిలర్ రోల్స్ చేస్తే అయిపోయింది. ఇంకా స్టిక్ చేసేస్తారు. దానికే పరిమితం చేసేస్తారు. ఇంకోటి ఏమైనా ట్రై చేయాలన్నా అందులో కొత్త దాంట్లో మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తది ఆడియన్స్‌కి. సో, నేను అది నోటీస్ చేస్తూ వచ్చాను. ఫర్ ఓవర్ లైక్ ఒక 2 డెకేడ్స్ నుంచి ఒక అంటే చాలా మంచి మంచి ఆర్టిస్ట్స్ ఆహ్, ఒక రోల్‌కి స్టీరియోటైప్ అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక హిట్ వచ్చిందనుకోండి. సో, ఆబ్వియస్లీ ఇండస్ట్రీ విల్ ఆఫర్ సిమిలర్ రోల్స్ బికాస్ అది క్లిక్ అయింది కాబట్టి మన సినిమాలో కూడా అలాంటి రోల్ ఇస్తే క్లిక్ అవుతది. మన సినిమాకి హెల్ప్ అవుతది అని ఆఫర్ ఇస్తారు. సో, ఆ ఎక్స్‌వైజెడ్ పర్సన్ ఒక 2, 3 అలా చేస్తూ పోతుంటే ఏమవుతదంటే ఆడియన్స్‌కి అందులోనే ఊహించుకోవడం అలవాటైపోతదనమాట. సో, నాకు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చూసేసి మళ్ళీ రూరల్ కామెడీ క్లిక్ అయినా నేను అలాంటి 'మరిడేష్ బాబు' లాంటి రోల్స్ తెగొచ్చాయనమాట. బట్ మళ్ళీ ఇంకోటి చేస్తే మాత్రం పక్కా ఆ బాక్స్‌లో వేసేస్తారింక. దే కాంట్ సీ మీ ఎనీవేర్ ఎల్స్. సో, అందుకనే ఐ వెంట్ చూసీ అనమాట. సో, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ 'సినిమా బండి' వాస్ 'మోడర్న్ లవ్ హైదరాబాద్'. అందులో నేను అంటే ఒక చిన్న ఎపిసోడ్ అంతా అయినా బట్ ఐ మేడ్ ష్యూర్ ద రోల్ ఈస్ వెరీ డిఫరెంట్. మీ అందులో క్యారెక్టర్ పరంగా డిఫరెన్స్ ఉంటది. యాహ్! సో, అందులో నేను అదేంటి ఒక పాష్ అది గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ అనమాట. సో, వాడు వోల్వో కార్ నడుపుతుంటాడు. అదే అనమాట. అంటే సో, 'మరిడేష్ బాబుకి' కంప్లీట్‌లీ ఆపోజిట్. సో, సడెన్‌గా దే సా ఎ డిఫరెంట్ పర్సన్. అగైన్ కట్ చేస్తే మళ్ళీ 'కీడాకోల'. మళ్ళీ ఒక ఒక హైదరాబాదీ కొంచెం ఏమంటారు ఒక మిడిల్ క్లాస్ తెలంగాణ పర్సన్ హూ ఈజ్ ఆఫ్టర్ మనీ. అండ్ సో, వాడి అప్రోచ్ అంతా వాడేది డిఫరెంట్‌గా ఉంటది. దెన్ 'వీరాంజనేయులు విహారయాత్ర'. సో, బేసికలీ ఏంటి అంటే ఇవి ఇనిషియల్‌గా రిజెక్ట్ చేసినందుకు ఐ స్టార్టెడ్ గెట్టింగ్ గుడ్ వన్స్. అంటే సో, చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్‌లోనే బాగా జాగ్రత్తగా చూజ్ చేసుకున్నందుకు నన్ను డిఫరెంట్ రోల్స్‌లో ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు. చేసుకోగలుగుతున్నారు కాబట్టి మంచి ఫ్రెష్ స్క్రిప్ట్స్‌లో ఫ్రెష్ రోల్స్ వస్తున్నాయి. సో, అలా ఇట్స్ లైక్ గివ్ అండ్ బ్యాక్ లాగా అయిపోయింది. అంటే లైక్ గివ్ అండ్ టేక్ లాగా అయిపోయింది. బికాస్ ఐ ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్ నాట్ టు డూ స్టీరియోటైప్. ఐ డిడ్ డిఫరెంట్ రోల్స్. నౌ అది అట్లా చేసినందుకు నాకు డిఫరెంట్ రోల్స్ రావడం మొదలెట్టాయి. సో, ఇట్స్ లైక్ బికాస్ ఐ చోజ్ కేర్ఫుల్లీ ఇన్ ద బిగినింగ్. నౌ మూవీస్ ఆర్ చూసింగ్ మీ ఇన్ నైస్ వన్స్ అనమాట.